రెండు చేతులు పెట్టుకోవాలి కదా. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు ఆంగీరసగార్గే సైన్య గోత్రశ్రోత విఘ్నేషు ధర్మ హంబో అభివాదయే. మళ్ళీ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు ఆంగీరసగార్గే సైన్య గోత్రశ్రోత విఘ్నేషు ధర్మ నామధేయ అహంబో అభివాదే. అభివాదే ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? జేజ ఎలా పెట్టాలి? మళ్ళీ చెప్పనా? చతుస్సాగరపరి ఇది చూడండి ఏమండి రండి ఇదిగో చింతాత్ గారు వద్దు, చింతాత్ గారు చూపిద్దాం. చింతాత్ గారు చేసి తర్వాత పెడదాందా? చింతాత్ గారు చేసి పెడదాందా? ఇట్లా చతుస్సాగర పర్యంతం చెప్పండి, అర్థం చూస్తున్నాను. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు ఆంగీరసగార్గే సైన్య గోత్రశ్రోత విఘ్నేషు ధర్మ అహంబో అభివాదయే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు ఆంగీరసగార్గే సైన్య గోత్రశ్రోత్ర విఘ్నేషు ధర్మ అహంబో అభివాదయే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు ఆంగీరసగార్గే సైన్య గోత్రశ్రోత్ర విఘ్నేషు ధర్మ అహంబో అభివాదయే. దా చింతాత్ గారేరి, చింతాత్ గారేరి, చింతాత్ గారేరి అగో అదే చింతాత్ గారు. చింతాత్ గారు జేజ పెట్టండి. ఎలా పెట్టాలి జేజ? జేజ ఎలా పెట్టాలి చింతాత్ గారికి? జేజ ఎలా పెట్టాలి? ఇంకా ఇలా పెట్టాలి జేజ. జేజ నీకు తెలుసు కదా, ఇలా పెట్టాలి జేజ. జేజ ఎలా పెట్టాలి చింతాత్ గారికి? చింతాత్ గారికి చెప్తావా? సరే చెప్పు. చింతాత్ గారికి చెప్పు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు ఆంగీరసగార్గే సైన్య చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు ఆంగీరసగార్గే సైన్య గోత్రశ్రోత్ర విఘ్నేషు ధర్మ హంబో అభివాదయే. సరే విఘ్నేష్ బాబు ఎలా ఏడుస్తాడు? చూపి ఇచ్చుడు. విఘ్నేష్ బాబు ఎలా ఏడుస్తాడు? ఎలా ఏడుస్తాడు విఘ్నేష్ బాబు? ఇగో విఘ్నేష్ బాబు ఎలా ఏడుస్తాడు? విఘ్నేష్ బాబు ఎలా ఏడుస్తాడు నాన్న? విఘ్నేష్ బాబు ఎలా ఏడుస్తాడు? ఎలా ఏడుస్తాడు విఘ్నేష్ బాబు? అమ్మా ఏముంది? విఘ్నేష్ బాబు ఎలా ఏడుస్తాడా?